మాతృదేవోభవ. ఒకరిని నమ్మి ఊరుకొని ఉండెడి రోజులు కానే కావు, వేయికొకరు కూడా నమ్మదగు ఈశ్వర బుద్ధులు లేనేలేరు తల్లి జగన్మాత. ఒకరిని నమ్మి ఊరుకొని ఉండెడి రోజులు కానే కావు, వేయికొకరు కూడా నమ్మదగు ఈశ్వర బుద్ధులు లేనేలేరు తల్లి. కలియుగమ్మునందు విపరీతపు బుద్ధుల తల్లి బిడ్డకే నికరముగాదు, ఎట్లో మరణించడిదాక దినాలు లాగుటల్ ఎట్లో. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 873వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. పారిశ్రామిక రంగంలో ఉండేటువంటి వ్యవస్థలో లోపాలు చెప్పుకున్నాం. కనీసం మోసమో దగాయో ఆ రకమో ఈ రకమో మన దేశీయ పరిశ్రమల్ని ప్రోత్సహించడం, మన దేశంలో తయారైన వస్తువుల్ని కొనుక్కోవడం అనేది ఒక నియమంగా పెట్టుకుంటే ఆ పరిశ్రమల్లో మన వాళ్ళకి ఉపాధులు దొరుకుతాయి. రెండవది, అసలు వీలైనంత వరకు యంత్రాల మీద ప్లాస్టిక్ వస్తువుల మీద ఆధారపడకుండా వేప పొలలతో పళ్ళు దోముకున్నట్టే, ఉత్తరేణ పొలలతో పళ్ళు దోముకున్నట్టే అనేక విషయాలుగా ప్రకృతితో సహజీవనం చేయగలిగితే ఈ ఖర్చు తగ్గిపోతుంది. అసలు దీనికి మనం విద్యార్థి దశ నుంచి బాలకుల్ని సిద్ధం చేయాలి, లేకపోతే ఎంతో నష్టం జరుగుతుంది. దేశీయ పరిశ్రమల్ని మనం ప్రోత్సహించకపోగా ఇక్కడ ఉన్నటువంటి సహజ వనరులను కూడా మనం కాపాడుకోలేకపోతున్నాం. ఎర్రచందనం భారీ రవాణా ఉదాహరణ, అక్రమ రవాణా. లక్షల కోట్లు విలువ చేసేటువంటి సంపద వీరప్పన్ లాంటి దొంగల కారణంగా ఎలా అయిపోయిందో, ఇప్పటికీ ఎలా అయిపోతుందో తెలుసు. ఇంత చేసి ఆ వీరప్పన్లను పట్టుకోవడానికి మన విద్యలు మన సమాచారాలు సరిపోలేదు. పెద్ద కమ్యూనికేషన్ విప్లవం అనడం, అది సాధించాం ఇది సాధించాం, ఎక్కడో దాక్కున్న దొంగలను మనం పట్టుకోలేకపోయాం. అది కూడా చనిపోయాక దొరికారు. మనకి ప్రాణాలతో దొరకల. దొరికితే చాలా విషయాలు తెలుసుండేవి, మూలాల కథలుండేవి. ఈ దొరికిన వాళ్ళ పట్ల ఇంకా అక్కడ సానుభూతి చూపించే వర్గాలు కొన్నున్నాయి. ఇదో కర్మ. కొందరికి ధర్మం అధర్మంతో నిమిత్తం లేదు, మనవాడైతే చాలంతే. ఇంత చేసి ఈ విద్యలు, సమాచార విద్యలు, సమాచార హక్కు సహా వచ్చింది కదా, విద్యా హక్కు కూడా వచ్చింది కదా. చూద్దాం ఆ సమాచార హక్కు ఏమిటో, విద్యా హక్కు ఏమిటో, సముద్రం వాటి గురించి ఏం చెబుతుందో. విద్యా హక్కు చట్టం అని పెట్టారండి. ఎలా దుర్వినియోగం అవుతుందో గమనించండి. విద్యా హక్కు అంటే విద్యలో బాగా చదువుకోవడమా, ఒట్టినే ఊరికే పూర్తయి ఇంకో తరగతికి వెళ్ళిపోవడమా? సాంకేతికతకి సంస్కారానికి తేడా తెలియదా? పిల్లవాడిని ఎక్కడా ఆపకూడదు. వాడు మార్కులు వచ్చినా రాకపోయినా సరే 6వ తరగతి వాడిని 7వ తరగతికి, 7వ తరగతి వాడిని 8వ తరగతికి పంపేయవలసిందే. ఎలా పంపేస్తారండి? ఇంక చదువు ఎందుకండి? బాగా చదువుకోనప్పుడు పంపడం ఏమిటి? మా చిన్నతనంలో 9వ తరగతి 4 సార్లు చదివిన వాడిని చూశాను నేను. 4 సార్లు సీనియర్ ఆర్టిస్ట్ అనేవాళ్ళం. జాంబవంతుడిలా ఉండేవాడు క్లాసులో. వాడికి మాస్టరే భయపడేవారు. వాడే లేచి ఏం భయపడకండి సార్, మనకు రాకపోబట్టే కదా మనం ఇక్కడ ఉన్నాం అనేవాడు. అలా ఉండేది. మేము జాంబవంతులని పేరెట్టాం. 4 సార్లు చదివేట్టు 9th క్లాస్. 9th ఎందుకంటే మార్కులు రాలేదు. వెళ్ళనిచ్చేవారు కదా ముందుకి. ఇష్టమైతే చదువుకుంటాడు, లేకపోతే ఇంకో పని చేసుకుంటాడు. ఇవాళ ప్రభుత్వం డబ్బిచ్చి, ప్రభుత్వం మధ్యాహ్న భోజనాలు పెట్టి, ప్రభుత్వం పుస్తకాలు ఇచ్చి, ప్రభుత్వం అనేక రకాల సౌకర్యాలు కల్పించి, బట్టలు ఇచ్చి ఇన్ని చేస్తుంటే మార్కులు రాకపోతే వారిని ఏమనడానికి వీల్లేదు. వెంటనే వారు యూనియన్ వారు వచ్చేస్తారు, వారు కులం వారు వచ్చేస్తారు. అది విద్యా హక్కు అండి. కనీసం బడికి హాజరు కూడా లెక్క పెట్టడానికి వీల్లేదండి. ఇవాళ మొదట్లో హాజరు ఉండేది, 75% హాజరు ఉండేది. అది కూడా మాట్లాడడానికి వీళ్ళు రాడండి మావాడు. రాకపోతే ఎలా ఇస్తారయ్యా? వాడు బడికి రాడు, చదవడు, పరీక్షలో ఉత్తీర్ణుడు కాడు, బయట తరగతికి పంపేవలసింది. ఎక్కడ ఆపడానికి వీళ్ళ 10th క్లాస్. అందుకని అక్కడ ఏం చేశారు? భయంకరమైన యుద్ధాలు జరిగి మొత్తం పేపర్లే లీక్ అవుతున్నాయి, మాస్ కాపీయింగ్ జరిగిపోతుంది. ఎందుకంటే ఇంతవరకు ఏమీ చదువురాని వాళ్ళు అందులోకి వెళ్ళబట్టే కదా ఆ స్థితి. ఇంతవరకు బాగా చదివిన వాళ్ళే 90% మంది ఉంటే ఆ కాపీయింగ్ అలా ఉండదండి, అవసరం కూడా ఉండదండి. ఏ తరగతికి ఆ తరగతికి గట్టిగా చదివితే కానీ నువ్వు ముందుకెళ్ళవో, తగిన మార్కులు వస్తే కానీ ఖచ్చితమైన నిబంధనలు ఉంటే, డిటెన్షన్ విధానం ఉన్న రోజుల్లో ఇంత అన్యాయం లేదండి. మా కాలంలో కాపీలు కొట్టేవాళ్ళు 100కి 2 3 ఉండేవారు. ఇప్పుడు 2 3 మంచి వాళ్ళు ఉంటారు, 97 మంది ఇంతే.
పైగా అసలు తల్లిదండ్రులు కూడా నువ్వు ఎలా పాస్ చేయమని అడగట్లే, ఎలాగోలా మార్కులు రావాలరా, ఎవరైనా కాబట్టి వెళ్ళే బాగా జరిగిందని వాళ్ళు ఆయన ప్రోత్సహిస్తున్నారు. అందుకే నేను తప్పని చేసేవాళ్ళం లేదు. పిల్లలు శుభ్రంగా ఆశ్చర్యకరంగా తయారయ్యేవారు. తండ్రి ఒకవేళ ఎలా అబ్బాయి నువ్వు రేపు పరీక్ష కదా బాగా చదువుకుని, నాన్నగారు ఏంటది బాగా చదువుకోవడం కూడా మీకు ఎన్ని మార్కులు కావాలో చెప్పండి, మనకు కావాల్సిన మార్కులను తీసి పెడతట, మీకు ఎన్ని మార్కులు కావాలో చెప్పండి. శుభ్రంగా అక్కడ చూసి రాయిస్తుంటే మీరేంటంటే చదువుకోమంటే ఇలా సమాధానం చెప్పే పిల్లలు ఉన్నారు తండ్రులకి. దౌర్భాగ్యం. ఇలా జరుగుతున్న వ్యవస్థలో 35 మార్కులకే ముక్తి పరీక్షల యందు 35 మార్కులకు ముక్త, 65 మార్కులు రాకపోయినా పర్వాలేదా, వాడు పాస్ అవ్వడం ఏంటంటే అర్థం లేని మాట. 35 మార్కులకే ముక్తి పరీక్షల యందు ఇంకనీ అప్పడు వాస్తుశాస్త్ర నిధి అయి ఘన వైద్యుడునై వెలుంగ, ఇంకనీ అప్పడు వాస్తుశాస్త్ర నిధి అయి ఘన వైద్యుడునై వెలుంగ. ఆ తిప్పలు చెప్పగాదరమే తీర్థము స్వార్థముగాగమారుచో, తీర్థము స్వార్థముగాగమారుచో టుప్పున కూలిపోవును చెడున్ భవనమ్ములు జీవనమ్ములున్, టుప్పున కూలిపోవును చెడున్ భవనమ్ములు జీవనమ్ములు. ఇంజనీరింగ్ విద్య ఉదాహరణ. 10వ తరగతి పరీక్షల్లో, ఇంటర్మీడియట్ పరీక్షల్లో 35 మార్కులకే ఉత్తీర్ణత. 65 మార్కులు రాని వాడికి ఉత్తీర్ణత ఏమిటండి అసలు? ఎన్నికల్లో నెగ్గాలన్నా కూడా 100 ఓట్లకి 50 వచ్చిన వాడు, 49 వచ్చిన వాడికంటే 51 వచ్చిన వాడిని నెగ్గిస్తున్నారా లేదా? మరి పరీక్షల్లో విద్యార్థి ఉత్తీర్ణుడు కావాలంటే 51 మార్కులు రావాలా వద్దా? 35 ఏమిటండి అసలు? ఆ నిబంధనే తప్పు. అందుకే ఇవాళ చాలామంది విద్యార్థులు ఉన్నారు, చాలామంది విద్వాంసులను పిలిపించుకుంటున్న వాళ్ళు ఎవ్వరికీ మొక్కలేదు, ఏమీ తెలియదు. మళ్ళీ అందరూ మేధస్సు అనేవాళ్ళే చూస్తున్నాగా. ఈ మేధస్సు అనే శబ్దం ఏమిటి, ఎక్కడి నుంచి మాట్లాడడానికి వెళ్ళా. అనేక మంది ఇప్పుడు పండితులు కూడా అనేక మంది ఏమిటండి శుద్ధం, ఎంత తప్ప మాట. అనేక మంది, ఎంతోమంది, చాలామంది అనాలి, అనేక మంది అనకూడదు. తెలియదు, అంత తెలుగు పండితులు. అందరూ అంటున్నారు కదా, అందరూ వేరు నువ్వు వేరయ్యా, అందరూ మామూలు వాళ్ళు, నువ్వు తెలుగు పండితుడివి. అందరూ అంటున్నారు ఏమిటండి, అందరూ అంటారు వాళ్ళు పామరులు, వాళ్ళు వ్యాకరణం చదువుకోలేదు. అనేక కేవలం సంస్కృత పదం, మంది అచ్చ తెలుగు మాట అలా కలిపేయకూడదు. ఇవి ఎలా తెలుస్తాయి? వ్యాకరణం చదువుకుంటే తెలుస్తాయి. యద్యపి బహునాధీశే తథాపి పఠపుత్ర వ్యాకరణం స్వజనోమాభూత్ సకలం శకలం సకృత్ అంటారు. వ్యాకరణం నేర్పేటప్పుడే ప్రాధాన్యం ప్రథమంలో. నువ్వు ఎన్ని శాస్త్రాలు చదువుకున్నా మంచిదే. యద్యపి బహునాధీశే తథాపి పఠపుత్ర వ్యాకరణం చదివి తీరాల్సిందే. ఎందుకంటే స్వజనక మాభూత్ సకలం శకలం మాభూత్ సకృత్ అసకృత్ శకృత్ అంటారు. లేకపోతే వ్యాకరణం తెలియపోతే, ఉచ్చారణ తెలియపోతే, సంధి సమాసాలు తెలియపోతే తప్పు పలుకుతావయ్యా, తప్పు రాస్తావయ్యా, దానివల్ల తప్పుడు అర్థాలు వస్తాయ్యా. ఎలాగా? స్వజనక మాభూత్ స్వజనక అనాలి. స అనేది స్పష్టంగా పలకడం చేతకపోతే స్వజనక అంటే సొంత మనుషులు మనవాళ్ళు, స్వజనక అంటే కుక్కలని అర్థం. మనవాళ్ళు కుక్కలైపోలా. సకలం అనాలి. సకలం అంటే అంతా అని అర్థం, సకల ప్రపంచం. సాండం చేత ఈ శకల ప్రపంచం, శకలం అంటే మొక్కలు, సకలం అంటే మొత్తం, తేడా లేదా? అలాగే సకృత్ అనాలి. సకృత్ అంటే అరుదుగా జరుగుతుంది అని అర్థం. దానికి బదులు శకృత్ అంటే శరీరంలో ఉండే ఒక ప్రేగు, ఒక మాంస ఖండం. ఇన్ని అర్థాలు తేడాలు ఉన్నాయి. శాకిష మా ఇష్టం వచ్చినట్టు పలుకుతామంటే ఎలాగండి? పైగా అందరూ అలాగే పలుకుతున్నారు కదండి. ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోవట్లేదు కదండి. ఈ రోజుల్లో జీతాలు కూడా పట్టించుకోకండి. 25,000 ఇస్తామని 5,000 ఇస్తే ఊరుకుంటారా? మరి ఉచ్చారణ ఎందుకు పట్టించుకోవద్దండి? భాష ఎందుకు పట్టించుకోవద్దండి? ఇంక వ్యాకరణం ఎందుకండి? పైగా వ్యాకరణం వచ్చిన వాళ్ళు ఏదో చాదస్తపు మనుషుల కింద లెక్క కట్టడమా? భాష సరిగ్గా పలకమన్నందుకు. అహం బొడ్డుడు అనేవాడు కూడా అహంకారం బాగా పెరిగింది ఈ దేశంలో. 35 మార్కులకి ముక్తి పరీక్షల యందు ఇంకనీ అప్పుడు వాస్తుశాస్త్ర నిధి అయి ఘన వైద్యుడునై వెలుంగ ఆ తిప్పలు చెప్పగాదరమే. ఇటువంటి వాళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయితే ఇక ఆ తిప్పలు చెప్పేదే ఉందండి. తీర్థము స్వార్థముగా గమారుచు, తీర్థంలా ఉండవలసినటువంటి ఉద్యోగం స్వార్థానికి పోయింది. స్వార్థము తీర్థము రెండూ కలిసి వచ్చాయంటారు. అంటే ఏదో సొంత పనులు ఉన్నాయి, కాశీలో వెళ్ళాలి తప్పదు, అప్పుడు తీర్థం కూడా కలిసి వచ్చేది, పుణ్యక్షేత్రం కూడా. అప్పుడు అన్నారు తీర్థం స్వార్థం రెండూ కలిసి వచ్చానైనా దేవుడు దర్శనం చేసుకున్నట్టు ఉంటుంది. ఆ వంకన ఎలాగూ ఉద్యోగానికి ఇంటర్వ్యూ కాశీయే పిలిచారుగా, అలా స్వార్థం కూడా నెరవేరుతుంది, వెళ్ళవయ్యా అని స్వార్థం తీర్థం కలిసి వచ్చింది అనేవారు. అలాగే ఇప్పుడు తీర్థమే స్వార్థంగా మారిపోయింది. ఏమిటండి టుప్పున కూలిపోవడం? హైదరాబాదు సహా మహానగరాల్లో ఎన్నిసార్లు చూసామండి ఈ దారుణాలు. ఎంతమంది పసిపిల్లల ప్రాణాలు పోయాయండి తప్పించుకోలేక. భవనం నిర్మాణంలో ఉండగా కూలిపోవడం, 7 అంతస్తులు కట్టాక కూలిపోవడం, ఎందుకు కూలిపోతుందో తెలియకుండా అర్ధరాత్రి కూలిపోవడం, భవన కార్మికులు చనిపోవడం,
ఎన్ని దౌర్భాగ్యాలు జరిగాయండి. ఎందుకు జరిగాయండి? పాళ్లల్లో తేడా కాదా, కట్టడంలో నాణ్యత లోపం కాదా? ఈ ఇంజనీర్లు ఏమయ్యారండి? వాళ్ళ చదువులు ఏమయ్యాయండి? వాళ్ళ తెలివితేటలు ఏమయ్యాయండి? లంచాలైనా మేము ఉండాలి, అసమర్థత అయినా ఉండాలి. ఊడికలు రానివాడిని, తీసివేతలు రానివాడిని, అర కేజీకి పావు కేజీకి తేడా తెలియని వాడిని ఇంజనీర్లు చేసుకుంది వ్యాపారాలు చేస్తే ఏమవుతుందండి? డిగ్రీలు ఇచ్చేశారంతే, బాగా ఫీజు రీయింబర్స్మెంట్లు ఇచ్చేశారు శుభ్రంగా. అన్ని వర్గాలు శుభ్రంగా చదువుకోండి, కూడా మాకు ఓట్లేసేయండి. ఇచ్చేసిన వాళ్ళు ఎక్కడో ఉన్నారు, ఇగో ఈ భవనాలు కూలిపోతున్నాయి, వీళ్ళు వాళ్ళ దగ్గరికి ఎడుతున్నారు. ఇప్పుడు మీరు ఇవ్వబట్టే మేము ఎలా వచ్చామండి అని. మీరందరికీ ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చారంటే మీరున్న చోటుగా మేము కూడా వచ్చామని చెబుతున్నారు ఇప్పుడు. ఎందుకని ఈ చదువులే ఇలా చేస్తున్నాయి? నిఖారసైన చదువు ఉంటే ఇంజనీరు, డాక్టరు నిఖారసుగా పనిచేస్తే ఎందుకు కూలిపోతాయి భవనాలు? బుద్ధి లేకపోవడమేనా అయి ఉండాలి, లేదా ఉన్న బుద్ధి కుళ్ళిపోవడమేనా అయి ఉండాలి. లేకపోవడం అంటే చదువు లేకపోవడం, సరైన జ్ఞానం లేకపోవడం. బుద్ధి కుళ్ళిపోవడం అంటే లంచాలు మింగడం. మరి ఆ చదువు, ఈ సంస్కారం ఎందుకు నేర్పలేకపోయాం? నేర్పలేకపోయినప్పుడు ఇంత వ్యవస్థ దేనికి? ఇన్ని వేల కోట్లు కార్పొరేట్ స్కూళ్ళు, ఇదేమిటిది? నెలకే ₹1,00,000 అయిపోతుంది ఫీజు, ఏడాది కాదు. ఎల్కేజీ కుర్రాడికి సంవత్సరం ముగిసేసరికి 5-6 లక్షలు ఖర్చు అవుతుంది. ఆ చదువా? బుడ్డుడన్న వాడికి అంత చదువు, అంత డబ్బు అవసరమా? ఇంత చేస్తే వీళ్ళు ఎలా తయారవుతున్నారు? బాగా మేధావి ఎవరన్నా ఉంటే అమెరికా వెళ్ళిపోతున్నాడు, పనికిరాని వాడు ఎవడో ఇక్కడ ఉంటాడు. వీడు మెకానిక్ కూడా పనికిరాడు, వీడు ఇంజనీర్ అంటాడు. వాడి చేత భవనాలు కట్టిస్తారు, వాడు సంతకం పెట్టేస్తాడు. ఎందుకంటే ప్రభుత్వం సర్టిఫికెట్ ఇచ్చిందిగా, పెట్టేయచ్చు. ఆ సర్టిఫికెట్ మీద సంతకం ఎలా పెట్టాలో కూడా తెలియదు వీడికి. అందుకే టుప్పున కూలిపోవును చెడు భవనములు జీవనములు. భవనాలు కూలిపోవడం కాదండి, జీవితాలే కూలిపోయాయి. చిన్న చిన్న ఇళ్ళు, చింతాకు వాకిళ్ళు. అపార్ట్మెంట్లు ఎలా ఉంటాయో సరదాకి ఓ పద్యం చెబుతున్నాడు ఇక్కడ కవి. చిన్న చిన్న ఇళ్ళు, చింతాకు వాకిళ్ళు, మేడ మీది గూళ్ళు, మేడి పళ్ళు, చాపలేని కాళ్ళు, సర్వమ్ము కంబైండ్లు, అవి కూలిపోయే అయ్యో రామా. శ్రీనాథుని పద్యం ఒకటి ఉంది. చిన్న చిల్లరాళ్ళు చిల్లర దేవుళ్ళు, నాకు లేటి నీళ్లు నాపరాళ్ళు, సజ్జ జొన్న కూళ్ళు సర్పంబులును తేళ్ళు, పల్లెనాటి సీమ పల్లెటూళ్ళు అని పల్నాడు సీమలో ఉండే పల్లెటూళ్ళు ఆయన పాపం ఉండలేక సరదాకి పద్యంలో ఆయన సరదా తీర్చుకున్నాడు. ఆ బాధ ఏదో పద్యంలో తీర్చుకున్నాడు. అది సరిగ్గా ఆదర్శంగా తీసుకుని నేను కూడా ఆ చిన్న చిన్న రాళ్ళు అనే చిన్న చిన్న ఇళ్ళు, ఇంత ఉంటాయండి గూళ్ళు, అపార్ట్మెంట్లు 500 ఉన్నాయండి. ఇందులో అయ్యి బాబా, భవనంలో 500 కుటుంబాలు ఎలా ఉన్నాయో అర్థం కాదు, ఉన్నాయంతే. ఈ బ్లాకులో 50 అండి, ఆ బ్లాకులో 50 అండి. ఏమిటో ఈ బ్లాక్ అండ్ వైట్. అసలు ఇంతమందికి నీళ్ళు ఎలాగా, అవసరాలు ఎలాగా, ఈ కాలకృత్యాలు ఎలాగా, ఇవన్నీ ఎక్కడికి పోతున్నాయి? దేంట్లో ఏది కలిసిపోతోంది? ఏమైపోతున్నాయి అసలు కింద? దీనికి మొత్తం 20 అపార్ట్మెంట్లో చూడుంటే దాని పక్కన ఇంకో 4-5 కట్టేశారు. 2011లో నేను హైదరాబాద్ వచ్చినప్పుడు సైనిక్పూర్లో మా అపార్ట్మెంట్కి ముందు మదన గోపాల్ రెసిడెన్సీ అనే ఒక పాత అపార్ట్మెంట్ తప్పితే ఏమీ లేవు. ఇప్పుడు 5 ఏళ్లలో 16 వచ్చాయి అక్కడ. మేమే ఖాళీ చేద్దాం అనుకుంటున్నాం. ఇంకా ఈ శబ్దాలు పడలేక 5 ఏళ్లలో 16 వచ్చాయి అక్కడ. ఏదో ప్రశాంతంగా ఉంది కదా, నేను దూరంగా ఉండే షూటింగ్లు ముగించుకుని ఇంటికి వెడితే ప్రశాంతంగా పడుకోవచ్చని బస్సు, లారీ, ఆటో రాని చోట తీసుకున్నా. మా బంధువులు అందరూ నా నాన్న ఎక్కడ తీసుకున్నా ఏమిట్రా బాబు, నా ప్రశాంతత కోసం నేను తీసుకున్నాను, నన్ను వదిలేనాన్న. నాకు 10 మంది రావడం ముఖ్యం కాదు, నా ఏకాంతంగా నా ధ్యానం నేను చేసుకోవడం, నా పుస్తకం నా చదువుకోవడం ముఖ్యం. నేను అవసరమైతే నేను రోడ్డెక్కి ఎడతాను అని చెప్పా స్పష్టంగా. కానీ ఇవాళ ఏమైందంటే మొత్తం అన్నీ వచ్చేసాయి. ఇప్పుడు మేమే కళ్ళు చెప్తున్నాం, ఇంకెందుకు వచ్చిన కూడా అని. మరి ఇంకో చోట పోదాం, ఎక్కడో అడిగి వెతుక్కుందాం ఎవరో లేని చోట అని. ఆ పరిస్థితి వచ్చేసింది. నీళ్ళ కొరత, గాలి కొరత, ఎందుకంటే మనుషుల్లో చిత్తశుద్ధి కొరత. చిన్న చిన్న ఇళ్ళు, చింతాకు వాకిలి, కారిడార్. అబ్బా, కారిడార్ అంటే కారు పెట్టే చోట్లేదు, కారిడార్. భర్త ఇటు నడిస్తే ఈయనడు వచ్చే వరకు భార్య ఆగాల్సిందే, ఎందుకంటే ఇద్దరులావే, సనగమన్నా కుదరదు. ఈవిడ ఎలా వెళ్ళడం, ఆయన ఎలా రావడం కుదరదండి. మీరు అక్కడ ఉండండి, నేను వచ్చే వరకు అని ఈవిడ వెళ్ళాక ఓ పక్కకి తప్పు ఇప్పుడు మీరు వెళ్ళండి అనవలసింది. అది కూడా సూర్యకాంతం రమణారెడ్డిలా ఉంటే. ఆవిడ సూర్యకాంతం, ఈయన నెల్లూరు కాంతారావు అయితే చేసేది ఏంటిది. చింతాకు వాకిలి, చింతాకాంతం ఉంటుంది, దానికి కారిడార్ అని పేరు. దానికి ఏదో కార్నర్ అంటారు, లైట్ అంటారు, దానికి ఉన్న నిబంధనలు. ఇంత చేసి ఈ చింతాకి ఇంకా లోపల చూస్తే మేడమి ఇది గూళ్ళు, మేడి పళ్ళు. బయట నుంచి చూస్తేనండి అదే మా అపార్ట్మెంట్ అంటే అసలు ఏదో ఆకాశంలో రంభా ఊర్వశి మకా ఉండే సౌధంలో ఉంటుందండి. ఆ లైటింగు, ఆ గూళ్ళు భలే ఉందండి. బై లుక్, దానికి ఏదో కొత్త మాట ఉంది, ఏమిటి ఎలివేషన్. ఎన్ని మాటలు వచ్చాయో. ఎలివేషన్ అండి, లుక్ అండి. ఎవరికి కావాలి ఈ లుక్? లోపల చచ్చిపోతుంటే
ఈ లుక్ ఎవడికి బయట నుంచి చూసేవాడికి, బయట నుంచి చూసేవాడి లుక్ మనకెందుకండి, లేనిపోను గొడవ, మనకు లోపల బాగుండాలి కదా. అంటే లోపల కుళ్ళిపోయినా పర్వాలా, బయట బాగుంటే చాలు. అందుకే కవి ఏమంటున్నాడు, మేడమే ఇది గూళ్ళు మేడిపళ్ళు, మేడిపండు చూడ మేలిమేయుండును, పొట్ట విప్పి చూడ పురుగులుండు. అపార్ట్మెంట్లోనే అలాగే ఉంటాయి, పైకి బాగా రంగేసేసి, రంగు మీద రంగేసేసి, హంగు మీద హంగు చేసి, హంగు మీద ఆర్భాటం కూడా చేసి బ్రహ్మాండంగా. అయ్య బాబోయ్, అసలు బొంబాయిలో తప్పితే ఇలాంటివి ఎక్కడ ఉండవండి. ఇన్ని కష్టాలు కూడా బొంబాయిలో తప్పితే ఎక్కడ ఉండవు. మేడిపళ్ళే అన్ని లోపల కుళ్ళిపోతున్నాయి, పురుగులు. మేడిపండు లోపల పురుగు ఉంటుంది, పురుగులు ఉంటాయి, పైకి మాత్రం అందంగా ఉంటుంది. సరిగ్గా వేదాంత శాస్త్రంలో దాన్ని గొప్పగా ఉపయోగిస్తారు. ఎందుకని, మేడిపండు ఎలాగైతే లోపల పురుగులు ఉన్నప్పటికీ బయట శుభ్రంగా తనకు హాని జరగకుండా ఉండగలుగుతుందో, నీ మనస్సులోకి ఎన్ని రకాల కల్మషమైన ఆలోచనలు పెరుగుతున్నా సరే నువ్వు భగవత్ చింతన మానకుండా ఉంటే నీ ఆత్మను నువ్వు కాపాడుకోగలవు అని మేడిపండును ఉదాహరణగా చెబుతారండి. ఉదుంబరక న్యగ్రోధోదుంబరో అశ్వత్థక అని విష్ణు సహస్రంలో ఉంటుంది. న్యగ్రోధక మర్రి చెట్టు, ఉదుంబరక మేడి చెట్టు, అశ్వత్థక రావి చెట్టు. మూడింటి నుంచి మూడు విషయాలు గ్రహించాలయ్యా. సులభ సువ్రత సిద్ధక న్యగ్రోధోదుంబరో అశ్వత్థక చాణూరాంధ్రనిషూదనక అని ఉదుంబర వృక్షాన్ని విష్ణు సహస్రనామాల్లో విష్ణువుకి పేరుగా పేర్కొన్నారు. కారణం దాని నుంచి ఒకటి నేర్చుకోమని. మేడి చెట్టు తిరిగి పూజలు చేయమని కాదు, మనకు అది బాగా తెలుసు. మేడి చెట్టు విష్ణువుకి ఇష్టంట, రండి పసుపు పూసేద్దాం అంతే. ఇంకా లేకపోతే దానికి తోరణాలు కట్టేద్దాం, చచ్చిపోతుంది అది. మేడి చెట్టు నుంచి మనం నేర్చుకోవలసింది ఏమిటి అంటే, లోపల పురుగులు ఉన్నా అది తన బయట పవిత్రతను కాపాడుకోగలుగుతోంది. మనం బయట ఆలోచనలు, బయట వ్యవహారాల్లో ఎన్ని రకాల కుళ్ళులు కల్మషాలు ఉన్నప్పటికీ మన అంతరంగ పవిత్రతను కాపాడుకోవచ్చు మనకి స్థిరత్వం ఉంటే. అది మేడిపండు నుంచి మనం నేర్చుకోవాలి. నేర్చుకోవడం కోసం మేడిపండు అని చేస్తే మేడిపండు విష్ణువుకి ఇష్టం, మేడి చెట్టు చుట్టూ తిరిగేద్దాం, వ్యాపారాలు చేసుకునేవాళ్ళు పెరుగుతారు. ప్రతి ఆశ్రమం ముందు 4 మేడి చెట్లు బాతేస్తారు, గొడవల జనం ఇక్కడికి వస్తారు కదా అని ప్రదర్శనానికి ఒక రేటు పెట్టేస్తాడు. అందువల్ల వ్యాపారం జరుగుతుంది. ఆధ్యాత్మికత సరిగ్గా అర్థం చేసుకోవాలి. మేడిపండు ఎందుకు చెప్పారంటే ఇందుకు. అలాగా ఆ మేడిపండులాగా ఉన్నాయని నేను బయట చూస్తే అందంగా కనపడుతున్నాను, లోపలంటే పురుగులే. ఏవి శుభ్రంగా ఉండవు, ఏ సౌకర్యాలు ఉండవు, నీళ్లు రావు సరిగ్గాను. ఏమన్నా అంటే మాట్లాడడానికి వీళ్ళు నీళ్ళు ఉంటే కదా రావడానికి. 100 అడుగులు 200 అడుగులు 300 అడుగులు వేసేస్తున్నారండి బావు లేకుండా, అంటే బోరింగులు. ఇంక భూమి బద్దలైపోతుంది అక్కడ. పైగా వీళ్ళు ఇన్ని అడుగులు లోపలికి వేస్తే పక్క వాళ్ళకి రావరైపోతున్నా. ఇంకా నీటి కోసం భయంకరమైన యుద్ధాలు జరుగుతాయి. భావి సంగ్రామం వెళ్ళను బావి కొరకే, భావి పోరాటం అంతయు బావి కొరకే. అటువంటి జరుగుతాయండి ఖచ్చితంగా. టుప్పన కూలిపోవునంటే ఇందుకే చిన్న చిన్న ఇళ్ళు, చింతాకు వాకిళ్ళు, చాపలేని కాళ్ళు, సర్వము కంబైన్లు. పాతకాల ముసలావిడ ఎవరైనా మా మామగారు లాంటి ఆవిడ ఒక ఆవిడ ఉండే, కాస్త కాళ్ళు చాపుకుందామే వెంకమ్మ అని ఇలా కాళ్ళు చాపితే పక్క అపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. చబా ఇక్కడికి చాపేమంటారు. కాళ్ళు చాపుకునే అవకాశం లేదు, ఎందుకంటే అన్ని కంబైన్డ్. డైనింగ్ హాల్, కిచెన్ కంబైన్డ్, డ్రాయింగ్ రూమ్, హాల్ కంబైన్డ్, బెడ్రూమ్, బాత్రూమ్ కంబైన్డ్, అన్ని అటాచ్డ్. భార్య భర్త డిటాచ్డ్, గొడవ వదిలిపోయి అన్ని అటాచ్డ్. వీళ్ళిద్దరే డిటాచ్డ్. ఎడమొహం పెడమొహం, తోసుంటా. వారికి వీరి ఏలినాడు శని, వీరికి వారి చొక్కెదురు, వారికి వారి సప్తమాధిపతి, వీరికి వారి ద్వితీయాధిపతి. అయిపోయింది మొత్తం. చిన్న చిన్న ఇళ్ళు చింతాకు వాకిళ్ళు, చిన్న చిన్న ఇళ్ళు చింతాకు వాకిళ్ళు, మేడ మీది గోళ్ళు మేడి పళ్ళు, చాపలేని కాళ్ళు, సర్వమ్ము కంబైన్లు, అవి కూలిపోవునయ్యో రామా. ఏదో రకంగా పోనీ సర్దుకుందామంటే అవి కూడా కూలిపోతున్నాయి. ఎందుకు వస్తుందండి ఇంత పరిస్థితి? విద్యా వ్యవస్థలో ప్రధానమైన లోపం. ముందు చదువు మీద దృష్టి పెట్టాలి, సంస్కారం మీద దృష్టి పెట్టాలి. తప్పు చేయొద్దు, లంచాలు పుచ్చుకోవద్దు, శుభ్రంగా కట్టాలి. ఏ పని చేసినా చిత్తశుద్ధి ఉండాలి. చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా అన్న వేమన్న పద్యాలు కంఠస్థం చేయించి మార్కులేయడం కాదండి. చిత్తశుద్ధి అంటే ఏమిటో ఉపాధ్యాయులు పిల్లలకి చెప్పాలి, కథల ద్వారా, నీతి ద్వారా. లేకపోతే చదివేందుకు? అటువంటి కథల ద్వారా చెబితే పిల్లల్లో ఆ వయస్సులో కనుక ఆ కథల ద్వారా నైతికమైన బీజాలు పడితే తప్పకుండా వాళ్ళు బాగుంటారండి. ఆ నైతికమైన బీజాలు పడే అవకాశం లేదని ఇంగ్లీష్ మీడియం వచ్చిన తర్వాత ఇంగ్లీష్ రైమ్స్ మీరు గమనించండి. మొన్న ఎక్కడో విన్నాను ఒక చోట, వేకప్ ఇన్ ది మార్నింగ్, బ్రష్ యువర్ టీత్, వాష్ యువర్ ఫేస్, హ్యావ్ యువర్ బాత్, టేక్ గ్లాస్ ఆఫ్ మిల్క్, గో టు స్కూల్. ఇదేంటిది గమనించండి ఈ పాటలో. వేకప్ ఇన్ ది మార్నింగ్, పొద్దున్నేలే, బ్రష్ యువర్ టీత్, పళ్ళు తోముకో,
తర్వాత ఏమిటి, వాష్ యువర్ ఫేస్, మొహం కడుక్కో. టేక్ మిల్క్, పాలు తాగేసాయి, అయిపోయింది, బాగానే ఉంది. తర్వాత హ్యావ్ యువర్ బాత్, స్నానం చేసాయి. హ్యావ్ కూమ్ యువర్ హెయిర్, జుట్టు దువ్వుకో. తర్వాత గో టు స్కూల్ అని ఎలా చెప్పి, ఇంతేనా? ఇందులో ఎక్కడ భౌతికత తప్పితే నైతికత ఉందండి? ఇదే అర్థం వచ్చే పాట పూర్వం ఎలా ఉండదో తెలుసా? పొద్దుట మనము లేవాలి, అమ్మా నాన్నకు మొక్కాలి, పళ్ళను బాగా తోమాలి, చక్కగా స్నానం చెయ్యాలి, తలను బాగా దువ్వాలి, తెల్లని బట్టలు వెయ్యాలి, జేజకు దండం పెట్టాలి, బడికి సాగి పోవాలి. ఇదండి తెలుగు పాట. ఎంత తేడా ఉందండి ఈ దిక్కుమాలని ఇంగ్లీషు పాటలకి నా తెలుగు పాటకి. ఏదండి మొత్తం ఇందాక చదివిన ఇంగ్లీషు అమ్మా నాన్నకు మొక్కాలి చూపించండి, జేజకు దండం పెట్టాలి చూపించండి, తెల్లటి బట్టలు వెయ్యాలి చూపించండి. అదండి సంస్కారం. వాష్ యువర్ ఫేసా, బ్రష్ యువర్ టీతా, ఆ మాట చెప్పాలా? వాడికి తెలీదా? అదే తెలుగులో ఏం చెబుతున్నారు ఆ మాటలతో పాటుగా? పొద్దుట మనము లేవాలి అంటే పొద్దు కంటే ముందే లేవాలండి. పొద్దునంటే మార్నింగ్ అని చెప్పకూడదండి. మార్నింగ్ వేరు, పొద్దున అంటే అర్థం వేరండి. పొద్దున అంటే తత్వం. పొద్దు పొడవక ముందే, పొద్దు అంటే సూర్యుడు. పొద్దున అంటే పొద్దు అంటే సూర్యుడు. సూర్యుడు లేవక ముందే నువ్వు లేవాలి. అది మార్నింగ్ అంటే అర్థం లేదండి. ఇంగ్లీష్కి తెలుగుకి చాలా తేడా ఉందండి. లేవగానే ఏం చెప్పారంటే తెలుగు పాటలో? పొద్దుట మనము లేవాలి, అమ్మా నాన్నకు మొక్కాలి. ముందు చేయవలసిన పని ఏదండి. ఆ మాట ఇంగ్లీష్లో ఉందండి? వాష్ యువర్ ఫేస్, బ్రష్ యువర్ టీత్, చాప్ యువర్ లెగ్. ఇదే భాష. ఈ మాట వాళ్ళకి చెప్పాలా మనం? ముందు లేవగానే అమ్మా నాన్నకు దండం పెట్టు. ఎందుకంటే నువ్వు లేవడానికి అవసరమైన శరీరాన్ని వాళ్ళు ఇచ్చింది వాళ్ళే. వాళ్ళకి దండం పెట్టు. పచ్చి తాగుబోతులైన తల్లిదండ్రులైనా సరే, తిరిగి వచ్చి పడుకున్న వాళ్ళైనా సరే, పిల్లలు పొద్దున్న దండం పెడితే బుద్ధి తెచ్చుకుంటారమ్మా. నేను ఎవరిని తక్కువ చేయట్లా, ఆర్ద్రతో చెబుతున్నా. మా తల్లిదండ్రులు లేవరండి, లేకపోతే వాళ్ళకి ఏవో వ్యసనాలు ఉన్నాయండి అని వద్దు, అవన్నీ పిల్లలు పట్టించుకోవద్దు. పచ్చి తాగుబోతులైన తల్లిదండ్రులైనా సరే, వాళ్ళు పడుకున్న వాళ్ళ కాళ్ళకి దండం పెడితే ఆ స్పర్శ తగలగానే తండ్రి లేచి, నా పిల్ల అప్పుడే లేచి నాకు దండం పెడుతుంది అని మర్నాడు నుంచి వాడు మనసు మార్చుకుంటాడండి. ఈ పిల్ల దండం పెట్టే విధంగా నేను ఉండాలి కదా, నా దిక్కుమాలిన కాళ్ళకి ఆ పిల్ల దండం పెట్టడం ఏమిటి అని తండ్రిలో మార్పు రాదా? రాకపోతే వాడి కర్మమ్మ, మనం చేద్దాం. తెలుగు పాట అంత గొప్పది. అమ్మగా నాన్నకు దండం పెట్టమని చెబుతోంది. ముందు మొహం కడుక్కోవడం, స్నానం చేయడం ఎలాగూ చేస్తామండి. మొహమేమిటి అనేకం కడుక్కుంటాం, చెప్పేదేట ఆ విషయం. కంపు కొడితే కడుక్కోకేం చేస్తాం? అది చెప్పాలా ప్రత్యేకించి? దాంతోపాటు ఏం చెబుతున్నారు తెలుగు పాటలు? అదే మాల పళ్ళను బాగా తోమాలి, బాగా. బ్రష్ యువర్ టీత్ అనలేదండి, బాగా. ఆ మాట చూపించండి ఇంగ్లీషులో. బాగా, చక్కగా, తెల్లని. ఈ విశేషణాల్లో ఉందండి తెలుగుతనం, హిందుత్వం, భారతీయత. ఈ విశేషణాలు లేవు అక్కడ, జస్ట్ మెకానికల్. వాష్ యువర్ ఫేస్, బ్రష్ యువర్ టీత్ అనేది పళ్ళను బాగా తోమాలి, చక్కగా స్నానం చెయ్యాలి. టేక్ యువర్ బాత్ ఏంటండి? టేక్ యువర్ బాత్ అంటే ఏముందో స్నానం చేయమని. చక్కగా చేయాలి స్నానం, పళ్ళు బాగా తోమాలి, దుస్తులు తెల్లగా ఉండాలి. ఈ మాటలన్నింటిలో సంస్కృతి ఉందండి, సంస్కారం ఉందండి. నీ బతుకు కూడా తెల్లగానే ఉండాలి, నీ మనస్సు కూడా తెల్లగానే ఉండాలి. అంతేగా హ్యావ్ యువర్ డ్రెస్, హ్యావ్ యువర్ బాత్. ఏమిటి హ్యావ్ యువర్? ఇది టేక్ యువర్ సీటే. ఎంత తేడా ఉంటుందో అసలు రెండింటికిను. సంస్కారం నేర్పడం తెలుగుతనంలో గొప్పతనం. అంతేకాని స్నానం చేసిన వెంటనే జేజకు దండం పెట్టాలి, దేవుడు దండం పెట్టాలి. తినేయడం కాదు కూర్చుని ఇక్కడ. అప్పుడు గ్లాసుడు పాలు తాగాలి. పైగా గ్లాసుడు, అది కూడా గొప్పతనమే. చిన్నపిల్లలు గ్లాసు పూర్తిగా ఇవ్వాలి, పూర్తిగా తాగాలి. మా బంధువుల్లో ఓ పిల్ల ఉండేది, ఆయనకి 3 కూతుళ్ళు. అందులో రెండోది ఉంది సాహస. అది పూర్తిగా దానికి పెద్ద గ్లాసులో ఇవ్వాల్సిందే, మిగిలిన 2 అప్పచెల్లెలు కంటే అలా ఇస్తేనే తాగేది. సుఖంగా ఉంది, బలంగాను తాగేది. అలాగే ఉండాలి. అందుకని గ్లాసుడు పాలు తాగాలంటే అనవసరంగా సగం తాగి సగం పారేయకండి, మొత్తం తాగాల్సిందే. అలా బలం వచ్చింది పిల్లలకి. సజ్జ శక్తికరం క్షీరం, వెంటనే శక్తినిచ్చేది పాలేనండి, ఇచ్చేవి. ఈ తెలుగు పాటకి ఇంగ్లీష్ పాటకి తేడా చూడమ్మా. విద్య నేర్పడంలో సంస్కారం ఏమిటో గమనించండి. మీరు మీ పిల్లల్ని చేర్పించిన ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఇవి నేర్పుతున్నారు లేదో? తెలుగు సబ్జెక్ట్ ఉంది కదా, నేర్పాలి కదా. రైమ్స్ అనగానే ఇంగ్లీష్ అంటారేమిటండి? కిండర్ గార్టెన్ అనగానే ఇంగ్లీష్ పాటలే పాడిస్తారేమిటండి? తెలుగు పాటలు ఉండవా?
వాడు పుట్టుక నుంచే వాడికి 1 2 3 4 నేర్పుతున్నారు కానీ 1 2 3 4 నేర్పట్లేదే. ఇవాళ సెల్ ఫోన్ ఎవరికైనా తెలుగులో చెబితే విచిత్రంగా చూస్తున్నాను. నన్ను సర్కస్లో జంతువులు చూసాను చూస్తున్నాను. నన్ను అయితే నేను ఎవరైనా నెంబర్ అడిగితే 98 48 అన్నాను అనుకో, ఒకసారి ఉండండి, కంగారు పడిపోతున్నాడు. అప్పుడే తెలియదు ఆయనకి 98 40 98 48 అనాల్సిందే. కంగారు పడిపోతున్నాడు మనిషి. ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం. ఏమైపోవాలి భాష? పైగా పోనీ ఇది 2 భాషలే కదా ఏదైతే అని మాట్లాడద్దండి. ఎంత తేడా ఉందో మీరు గమనించండి. ఈ చక్కగా స్నానం అందులో ఉందా? ఈ తెల్లని బట్టలు అందులో ఉందా? ఈ బాగా పళ్ళు తోవడం అందులో ఉందా? అమ్మా నాన్నకు మొక్కాలు అందులో ఉందా? జేజకి దండం పెట్టాలి అందులో ఉందా? ఈ సంస్కారాలు ఏవీ లేనప్పుడు ఒట్టినే స్నానం చేయి, మొహం గడుక్కో, ఇంకేమైనా ఉంటే అన్నీ గడుక్కో, మనం చెప్పేది ఏమిటండి ఇవన్నీ? అవసరమా? అసలు నేర్పే విధానంలో భాష ఏదైనా సరే ఏం నేర్పుతున్నాం? ఇలా వాళ్ళని పెంచిన తర్వాత పైకి మా మార్కులు తగ్గింపు కూడా ఇచ్చేసిన తర్వాత మీ ఇష్టం వచ్చినట్టు ఇంజనీర్లు డాక్టర్లు ఉండాలి, మీకు డిగ్రీలే ముఖ్యం అని చెప్పిన తర్వాత ప్రభుత్వ పరీక్షల్లో ఉత్తీర్ణులు కాని వాళ్ళని కూడా డొనేషన్ డాక్టర్లను శుభ్రంగా కోట్ల రూపాయల విరాళాలు తీసుకుని డొనేషన్ డాక్టర్లు డీడీలు తయారయ్యాక ఇంక ఏం మిగులుతుందండి లోకంలో? మృత్యువు తప్ప. ఈ ఘోషకు ముగింపు ఉందా? 23.5 గంటల పాటు దేశమాత ఆవేదనని అందరూ అర్థం చేసుకుందురుగాక, తెలుగు మాత ఆవేదనతో సహా.